ప్రస్తుతం మనం ప్రగతి భవన్ దగ్గర అయితే ఉన్నాం. ప్రగతి భవన్లో అనేక మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు అయితే వాళ్ళ యొక్క అప్లికేషన్లు పెట్టుకోవడానికి, జీవోలు అయితే అర్జీలు అయితే పెట్టుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. సో మనం ఒకసారి మనం మాట్లాడదాం. బాధితులు మనతో ఉన్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మేము రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నుంచి వచ్చాం సార్. సిరిసిల్ల. అవును సార్, రాజన్న సిరిసిల్ల కేటీఆర్ గారిని. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్ ఇది ఒకసారి చూడండి సార్, నా ఐడి కార్డు సార్ ఇది. ఇదా? సార్ ఇది నా ఐడి కార్డు. ఓకే. నేను సెస్ లిమిటెడ్ సిరిసిల్లలో అటెండర్గా పనిచేస్తూ అయితే గత 3 సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురై 2 సార్లు అన్ఫిట్కి గురైనా సార్, మెడికల్గా అన్ఫిట్గా గురైనా సార్. అయితే అక్కడ ఏది తెలంగాణ స్టేట్ మెడికల్ బోర్డు నుంచి అన్ఫిట్ అయినా ఒకసారి. నేను తెచ్చుకున్నాడు కాదు, వాళ్ళే అక్కడికి పంపించారు. ఆయన ఎండి గారు అయితే అందులో నేను స్పృహ పడిపోవడం, ఇట్లా ఏదేదో చేయడం, అంతా కొంచెం మానసికంగా మారేకపోవడం అది ఇది చేయబట్టి వాళ్ళు ఫిట్స్ కూడా వస్తుంది. అదే ఇంటికాడ వస్తుంది, వాళ్ళు అక్కడ కూడా. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇక్కడ తెలంగాణ స్టేట్ మెడికల్ బోర్డుకి అక్కడ ఎండి అప్పుడున్న ఎండి గారు పంపించారు. పంపిస్తే అయితే వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ 4 రోజులు అడ్మిట్ చేసుకొని నాకు చెకప్లు గిట్లా చేసి తర్వాత వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ ద్వారా వీళ్ళకి పంపించారు. పంపిస్తే ఏంటంటే వీళ్ళు మీకు అన్ఫిట్ వచ్చింది కాబట్టి మెడికల్ ఇన్వాల్వ్మెంట్కు పెట్టుకోవచ్చు మీ ఇష్టం అని చెప్పి అంటే అది మెడికల్ ఇన్వాల్వ్మెంట్ కోసం అని పెట్టుకున్నాం. అప్పటికి మా కొడుకు వయసు 16 సంవత్సరాలు ఉండే. అప్పుడు 16 సంవత్సరాలు ఉండే కాబట్టి ఏదో మా భార్యగా అని చెప్పి పెట్టుకున్నాం. అప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం పెట్టుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసి మళ్ళీ అయితే చైర్మన్ ఎలక్షన్లు జరిగినాక చైర్మన్ గారు వచ్చినాక మళ్ళీ మొన్న చైర్మన్ గారు 8 నెలల క్రితం మళ్ళీ అప్పుడు ఆయన రాసుడు కాదు, ఇప్పుడు మేము రాస్తాం. మేము రాస్తే పోయి నీకు ఫిట్మెంట్ వస్తే నువ్వు చెయ్యి, అన్ఫిట్ అయితే సరే అని చెప్పారంటే మళ్ళీ జిల్లా రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ జిల్లా మెడికల్ బోర్డుకు రాసారు. అక్కడ సివిల్ హాస్పిటల్కు రాస్తే అక్కడ కూడా అన్ఫిట్ అయింది. అన్ఫిట్ అయినాక మళ్ళీ వీళ్ళు పోయి అడిగితే ఇదేమన్నా సత్రం అనుకుంటారా లేకపోతే ముఖ్యంగా ఏమైనా చేస్తాం అనుకుంటారా అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చాడు మాట్లాడు. తర్వాత వీళ్ళు ఇక్కడికి వచ్చి అయితే ఇప్పుడు మన ఎలక్షన్లు అయిపోయినాక రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఇక్కడ అయితే ఇదివరకు వచ్చారు సార్, ఇప్పుడే కాదు. ఇదివరకు 2 నెలల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు సార్. అప్లికేషన్ ఇస్తే అయితే మాకు మెసేజ్ పంపారు సార్ ఇక్కడికి. ఆ మెసేజ్ పట్టుకొని పోతే అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు నువ్వు సీఎం దగ్గర నుంచి ఆయన రాసి పంపి మనం ఒకటి అని చెప్పి నెగ్లెక్ట్గా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు నెగ్లెక్ట్గా మాట్లాడుతున్నారు. ఎండీ గారు ఏమంటారంటే చైర్మన్ గారు సంతకం పెడతాను నేను అంతే చేయలేదు. అయితే 5% ఉండే 8% అయిపోయింది. ఇంకా ఏ నుంచి పట్టుకొస్తారు అది అంటే 5% తీసుకునేది 8% 3% ఎట్లా తీసుకున్నారు సార్. సార్ ఇప్పుడు మళ్ళీ 2వ సారి కూడా అప్లికేషన్ తీసుకున్నారు. అయితే ఇదివరకు వచ్చే మెసేజ్ అది కోడ్ రాసుకున్నారు. మళ్ళీ అది పంపిస్తా అన్నారు సార్. నాది ఇంకా 21 సంవత్సరాలు ఉంది సార్ సర్వీసు, 21 సంవత్సరాలు సార్. ఇంకో 5 సంవత్సరాలు ఉన్న సర్వీస్ ఉన్న వాళ్ళది కరీంనగర్ సిటీలో అన్ఫిట్ వచ్చిన సర్టిఫికేట్కు వాళ్ళు అసలు అట్లా ఇవ్వకూడదు. కానీ అట్లా ఇస్తే కూడా వాళ్ళని మెడికల్ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని అలా బిడ్డలకు కొడుకులకు అట్లా వేసుకొని మస్తు చేసిరు సార్. మా దగ్గర పైసలు లేవు. సత్రం అనుకుంటా అంటే పైసలు కాదు సార్, మా దగ్గర పైసలు లేవు. నువ్వు చచ్చిపోరా నువ్వు అని వాళ్ళ కింద ఆఫీసర్లు అంటారు. ఆయన కూడా నువ్వు చచ్చిపో మీ అటెండర్ మాకు చచ్చిపో, నువ్వు చచ్చిపోతే వెంటనే ఇస్తాను నీకు ఎందుకు బాధపో అని నిర్లక్ష్యంగా. అంటే ఒక మనిషి అంటే నేను మంచిగా రోజులు నా సేవను మాడుకున్నారు, 10 సంవత్సరాలు నా సేవను మాడుకున్నారు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు నేను అన్ఫిట్ అయ్యి 21 సంవత్సరాల సర్వీస్ ఉండగా ఇలా నేను అన్ఫిట్ అయి ఉంటే మా యొక్క కుటుంబానికి ఇలా దిక్కు లేకుండా పరిస్థితి. వచ్చి తీసుకోమని రాజీనామా అయ్యి అంటుండు, ఉద్యోగానికి రాజీనామా అయ్యి చచ్చిపోతే మేము అన్యాయం కింద ఇత్తపో అని చెప్పి అంటుడు. నాది పర్మనెంట్ జాబ్ సార్, నాది ఇంటర్ చదువుకున్నాడు సార్, కంప్యూటర్ అయిపోయింది. అంటే ఇది అయితే నాకు ఇట్లా ఇది చదువు పని చేసి కోళ్ళ ఫామ్లో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు సార్. ఇప్పుడు మా కొడుకు అని చెప్పి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయన ఏజ్ వచ్చింది కాబట్టి మా కుమారుడికి అని చెప్పి పెట్టుకున్నాం సార్. ఇప్పుడు సార్ ఈ రేవంత్ రెడ్డి గారు మాకు ఆయన పాదాలకు వందనం చేసి మాట్లాడుతున్నారు సార్. అయ్యా ఇప్పుడు కేటీఆర్ గారికి మేము 3 సార్లు కలిసినా కూడా మాకు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు 3 సార్లు కలిసినాం. మా కేటీఆర్ గారిని మంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు కలిసినాం. కలిస్తే చేపిస్తా అని చెప్పి ఇంకోటి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళే చైర్మన్గా ఉన్నారు, వైస్ చైర్మన్ డైరెక్టర్లు మొత్తం వాళ్ళే ఉన్నారు. అయినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము ఆయన అన్న లెక్క కొలుచుకొని ఆయన ఎన్నుకున్నాం. ఇలా ఆయన మా కుటుంబానికి
బ్రతికి మా మెడికల్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా నా యొక్క కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించి మాకు జీవనభృతి కల్పిస్తారా లేదా మేము చనిపోతే ఆఖరికి మా శవాల మీద పట్టాలని తల్లిపోమని చెప్పి మేము వేడుకుంటున్నాం సార్. ఇంతే. దీని ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఆయన 10 మందికి మంచి చేసినాడు, మా ఒక్కరికైనా మంచి చేయరా అని చెప్పి ఇక్కడ దాకా వచ్చి బదిలాడుకుంటున్నాం సార్. ఇక మేము ఆయన పాదాలకు వందనం చేసి